అందరికీ నమస్కారం. పట్టు వదలని అక్రమార్కుడు మరల కోర్టు వద్దకి వెళ్ళి ఇవాళ లంచ్ మోషన్ తిరిగి మూవ్ చేశాడు శ్రావణ కుమారుడు. గతంలో ఇప్పటికే 3 సార్లు కొట్టివేయడం జరిగింది. కొట్టివేసినప్పటికీ మళ్ళా అదే కేసుని అదే సుప్రీంకోర్టు చెప్పింది, 2009లో జడ్జిమెంట్ ఇచ్చింది అన్న ఆ అర్థం బద్దం లేని ఆ పనికిరాని పాయింట్ మీద మళ్ళా తిరిగి ఇంకొక పిటిషన్. ఈసారి ఏంటంటే కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వటం, మున్సిపాలిటీ వారు పర్మిషన్ ఇవ్వటం కూడా అది నేరం ఉన్నట్టుగా అతను మళ్ళీ తిరిగి ఆ పిటిషన్ వేయటం జరిగింది. ఆ ఆర్డర్లోనే ఏ సుప్రీంకోర్టు ఆర్డర్ గురించి అదే పనిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడో ఆ రిఫరెన్స్ కూడా పేర్కొనడం జరిగింది. నేను ఆర్డర్ కాపీలో చూశాను. అయినప్పటికీ మరి ఇంత సంస్కారహీనంగా ఇన్నిసార్లు ఓడిపోయినప్పటికీ పదే పదే అదే కేసు వేసుకోవడంలో మరి అర్థం లేనప్పటికీ బహుశా రేపు మరి అతనికి అర్థమయ్యేలాగా మరి న్యాయస్థానంలో చెప్తారేమో అని చెప్పి నేనైతే భావిస్తున్నా. ఇక బహుశా అంటే కొద్ది రోజుల తర్వాత అతను పూజకు పనికిరాని పువ్వులాగా ప్రాక్టీస్ కూడా పనికి రాకుండా పోతాడేమో అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. అదేమిటంటే మరి గతంలో నా దగ్గర కాగితాలన్నీ ఉన్నాయి. గతంలో ఇతను మ్యాజిస్ట్రేట్గా ఒంగోలులో పనిచేసినప్పుడు సుధారాణి అని ఒక ఆవిడ కేసులో భార్యాభర్తల కేసు, ఆస్తి తగాదాలు, అందులో ఆ సుధారాణి తరపున అతను మ్యాజిస్ట్రేట్గా ఉన్నప్పుడు ఒక ఆర్డర్ ఫేవరబుల్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని కరెక్షన్లన్నీ కూడా అతన్ని ఆ తర్వాత ఆ ఉద్యోగంలోంచి నువ్వు రాజీనామా చేస్తావా, తొలగించమంటావా అని అంటే వేరియస్ అదర్ ఎలిగేషన్స్లో అతన్ని నేను తప్పుకుంటాను అని చెప్పి అప్పుడు ఒక న్యాయమూర్తి గారు, ఆ పేర్లు చెప్తే బాగోదు, హైకోర్టు 2వ ప్రధాన న్యాయమూర్తి గారు ఆ సమయంలో ఉన్న ఆయనకి ఏదో వెసులుబాటు ఇస్తే అతను తప్పుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్ డేట్లో కూడా కొన్ని సంతకం పెట్టినట్టుగా తెలిసింది. ఆ ఎలిగేషన్ కూడా వాళ్ళు పెట్టారు. ఆ సుధారాణి అన్న అతని ఆవిడ భర్త. అక్కడ ఇతను మళ్ళీ తర్వాత లా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత అదే లేడీ మీద అప్పీల్కి వెళ్ళిన మ్యాటర్ హైకోర్టులో వచ్చింది. అంటే ఆ తర్వాత ఇతను ఇచ్చిన ఆర్డర్ని ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో కొట్టేస్తే మళ్ళీ హైకోర్టుకి రావడం జరిగింది. హైకోర్టులో ఏ ఆర్డర్ అయితే ఇతను మ్యాజిస్ట్రేట్గా ఉన్నప్పుడు ఆవిడకి ఫేవరబుల్గా ఇచ్చాడో సుధారాణి అనే మహిళకు, ఆ కేసు ఇతనే టేకప్ చేశాడు, విచ్ ఇస్ అట్టర్ వైలేషన్ ఆఫ్ అడ్వకేట్స్ కోడ్ ఆఫ్ కండక్ట్, అడ్వకేట్స్ 1961 అండర్ రూల్ 35, ప్రిసైజ్లీ అండర్ రూల్ 35 క్లియర్గా చదివిపిస్తా. Standards of professional conduct and etiquette. An advocate shall not appear in any matter in which he has acted as a judge or magistrate. This amounts to professional misconduct under Section 35 Advocates Act 1961. అతను దీని మీద సంజాషి అడిగితే లేదు అని, ఇది నేను ఎటువంటి తప్పు చేయలేదని జనరల్గా
బుకాయించడం జరిగింది, కానీ అది చాలా స్పష్టంగా సుస్పష్టంగా దాన్ని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మొన్ననే ఎలక్షన్ అయింది, చెందిన వ్యక్తి అంబేద్కర్ జిల్లాకు చెందిన ఆ వ్యక్తి కేసులో కూడా వైట్ల వెంకట్రావు గారు అతని పేరు. ఆయన ఒక వ్యవసాయదారుడు. అతని దగ్గర ఒకసారి 1,50,000 రూపాయలు 31/23 బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన. తర్వాత 5 లక్షల రూపాయలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలమూరు ద్వారా జడ్జిని మేనేజ్ చేయాలి అని చెప్పి ఈ శ్రావణ కుమారుడు డబ్బులు తీసుకున్నాడు. సో ఆ కేసు యాజ్ యూజువల్ శ్రావణ కుమారుడు కేసు తీసుకుంటే ఓడిపోవాలి అంతే, కాబట్టి ఆ కేసు పోయింది. మామూలుగానే అతను ఏదో చిన్న చెట్టుగడ్డ పిల్లలు అంటాడు 5 లక్షలు తీసుకున్నాడంటే మరి ఏదో అలాగా అబద్ధం ఆడి తీసుకున్నట్టున్నాడు. ఎప్పుడైతే కేసు పోయిందో నా డబ్బులు నాకు ఇచ్చేయమన్నాడు ఈ వైట్ల వెంకట్రావు. ముందు ఇస్తా అని తర్వాత దిక్కులు కట్టి చెప్పుకోమన్నాడు ఆయన. ఇది 2024 అప్పుడే ఎన్నికల్లో పోటీ చేసి టైట్లో ఉన్నట్టున్నాడు ఆయన. ఆ సమయంలో పొమ్మన్నాడు. ఆ బొమ్మల తర్వాత ఆయన కూడా వెంకట్రావు కూడా బార్ కౌన్సిల్లో మొత్తం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు మరి త్వరలో దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ డబ్బుల కేసు ఇది టైం పట్టవచ్చు, కానీ ఇట్స్ బ్లేటెంట్ వైలేషన్. ఒకసారి న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత ప్రాక్టీస్ చేసుకునే అధికారం ఉన్నప్పటికీ న్యాయమూర్తిగా ఉన్నప్పుడు అంటే మెజిస్ట్రేట్గా ఉన్నప్పుడు ఇచ్చిన ఆర్డర్ని మళ్ళీ తిరిగి వాదించటం, అప్పుడు కూడా బ్యాక్డేట్ సంతకాలు కొన్ని అక్రమంగా ఆ మహిళకి పోలీసులతోటి కొల్లుడయ్యి పొజిషన్ తీసుకోమని చెప్పి కొన్ని అక్రమ ఆర్డర్లు ఇవ్వటం, వాటి మీద కూడా కొన్ని ఎంక్వైరీలు కూడా జరిగినాయి. సో ఇవన్నీ రేపొద్దున్న బార్ కౌన్సిల్ చైర్మన్ ఎంపిక తర్వాత ఖచ్చితంగా శ్రావణ కుమారుడు తన వాదించే హక్కు కోల్పోయే అవకాశం ఉంది. సరే, కోల్పోయినందువల్ల అతనికి వచ్చిన నష్టం పెద్దగా ఉండకపోవచ్చు, ఎందుకంటే పెద్దగా కేసులు నెగ్గిన దాఖలాలు లేవు కాబట్టి అన్నీ ఓడిపోవటమే. కానీ ఇలా మోసం చేసి డబ్బులు తీసుకోవడం బహుశా కుదరకపోవచ్చు. మరి ఈ విషయం మీద మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ ఈహా టీవీలో బహుశా అతను మళ్ళీ ఇవ్వచ్చు, ఈహా ఛానల్లో ఇచ్చి మళ్ళీ నీ అంతు తెలుస్తా అని చెప్పి అనొచ్చు అని నేను చెప్తున్నా. సరే, ఇక ఆ ఈహాకి తోకలాగా ఏం మాట్లాడినా, ఎందుకంటే ఆ మధ్యన ఏకవచనం మాట్లాడాడు కాబట్టి నేను ఏకవచనంలోనే మాట్లాడుతున్నా. ఏం మాట్లాడినా ఆ సాక్షి ఛానల్ అని ఒక పనికిమాలిన ఛానల్ ఒకటి ఉంది. ఆ పనికిమాలిన ఛానల్లో వీడు మాట్లాడినవన్నీ దానికి ఒక డర్టీ టైటిల్ చేసి వాడు టెలికాస్ట్ చేస్తూ ఉంటాడు. పాప జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సాక్షి ఛానల్లో వేసి చెత్తంతా తెలుసో లేదో నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినప్పటికీ మరి ఒక పక్క నేను దేవాలయం కడతాను, దేవాలయం ఉన్న ప్రాంగణంలో దేవాలయం కడతాను అని అంటూ ఉంటే ఆ దేవాలయ నిర్మాణానికి అడ్డుపడుతూ ఎక్కడా లేని గొంతేనమ్మ అని గొంతు చిచ్చుకొని మాట్లాడుతూ కాసేపు రచ్చబండి అంటూ, కాసేపు సత్రం అంటూ, కాసేపు గొంతేనమ్మంటూ రకరకాలుగా మాట్లాడుతున్న ఆ హిందూ మత ద్వేషిని, నేను మళ్ళీ చెప్తున్నా, ఇతర మతాన్ని నేను గౌరవిస్తా, కానీ వాళ్ళు ద్వేషిస్తున్నారు. ఆ హిందూ మత ద్వేషిని మరి ఈ సాక్షి ఛానల్లో ఓనర్స్ క్రిస్టియన్స్ అయితే అవ్వచ్చు, కానీ వాళ్ళు పబ్లిక్ లైఫ్లో పొలిటికల్ పార్టీని నడుపుకుంటూ మరి ఇలాగా
ఒక హిందూ మతాన్ని ఈ రకంగా ద్వేషిస్తూ ఉన్న వ్యక్తుల్ని మరి ఇండైరెక్ట్గా దారుణంగా సపోర్ట్ చేస్తూ మరి అతని వ్యక్తిగత మత ద్వేషాన్ని ప్రస్ఫుటించేలాగా అదే పనిగా మాట్లాడుతున్నారంటే ఆ పార్టీ యొక్క పొలిటికల్ ఎజెండా కూడా మరి హిందూ మత ద్వేషం అనే ప్రస్ఫుటం అవుతుంది. సరే, ఇప్పుడు ఎలక్షన్ల గురించి కూడా కాసేపు మాట్లాడుకుందాం. సరే, ఈ కేసు విషయానికి వచ్చేటప్పటికి ఈరోజు మళ్ళీ లంచ్ మోషన్ శ్రావణ కుమారుడు మధ్యాహ్నం లంచ్ మోషన్ కావాలని అడిగితే దాన్ని ఇవాళకి అర్జెంట్ ఏముందిలే అమ్మ శ్రావణం, రేపు వెళ్దాము, రేపు లిస్ట్ చేయమంటానని చెప్పి చెప్పడం జరిగింది. సో రేపు ఆ మ్యాటర్ వస్తుంది. సో అదే పనిగా పదే అతను వినిపించిన కోర్టు కొట్టేసిన కేసు అని ఇందాకే నేను చెప్పాను కాబట్టి తిరిగి నా ఉద్దేశం అయితే ఆ కేసులో నసే తప్ప పసలేదు. సరే, ఎక్కడెక్కడో ఏదో వాడుతున్నారు. నేను ఒక ప్రముఖ ఛానల్లో TV9లో గతంలో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులోనే ఒక నీల్ కుమారుడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏదో ర్యాపిడ్ ఫైర్ అట, నేను చూసా. ఆ ర్యాపిడ్ ఫైర్లో చర్చికి వెళ్తే క్రిస్టియన్ అవుతాడా అంటే మతం మారాడని చెప్పి మీరు అనుకుంటే సరిపోతుందా? అంటే ఇంట్లో జీసస్ క్రైస్ట్ ఫోటోలు పెట్టుకుంటే క్రిస్టియన్ అయిపోతారా? చర్చిలో పెళ్లి చేసుకుంటే క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం క్రిస్టియన్ అయిపోతారా అని మాట్లాడాడంటే అంటే అసలు ఏం చెప్పాలి? మరి ఎవడు క్రిస్టియన్? తనకు తాను ఒక సర్టిఫికేట్ తీసుకుని, అంటే దొంగ సర్టిఫికేట్ తహసీల్దార్ దగ్గర తీసుకుంటే సరిపోతుందని అతని ఉద్దేశం. బ్యాప్టిజం సర్టిఫికేట్ తీసుకోనంతసేపు అది క్రిస్టియన్ కాదు. అది చట్టంలో ఒక లొసుగు ఉంది. ఎప్పుడో ఎవరో ఏదో జడ్జి చెప్పాడు అంచేత బ్యాప్టిజం సర్టిఫికేట్ ఉందా అని. అంచేత సర్టిఫికేట్ లేకపోతే, సర్టిఫికేట్ తీసుకోకపోతే అతను క్రిస్టియన్ కాదు. చట్టంలో ఉన్న లొసుగుని మేము వాడుకుంటాం. అక్కడ లొసుగు లేదు, పుసుగు లేదు. ఆయన సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, చట్టంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. హూఎవర్ ప్రొఫెసర్స్ అని ఉంది. ఇలాంటి పనికి మాలిన నిరక్షర కుక్షిగాళ్ళ మాటలు విని మళ్ళీ చెప్తున్నా, మతం మారిన దళిత సోదరులకి మీరు స్వచ్ఛందంగా మారితే మారండి, నష్టం లేదు. కానీ రాబోయే రోజుల్లో మీకు రిజర్వేషన్ అనేది ఉండవు. ఈ నీలి కుమారులు ఎవ్వరూ కూడా మిమ్మల్ని కాపాడలేరు అని చెప్పి మొహాటం లేకుండా చెప్తున్నాను. వీళ్ళెవ్వరూ కాపాడలేరు. మీ తల్లిదండ్రుల సవాలు